ఇప్పుడు నుంచి నడుస్తుంది 10% ఉంది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసరికి రైతులకి ఒక ఎకరానికి వచ్చేసరికల్లా మిరప తీసిన రైతుకి 1,70,000 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి నువ్వు గవర్నమెంట్ లో ప్రభుత్వం అన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ గిట్టుబాటు ధర అయితే ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. 1,500 1,200 1000 2,000 రూపాయలు ముందుగట్టు వచ్చేసి పడుతుంది. ఒక చిన్న డబ్బా ఇంత ఉండదు. 1,500 2,000 అంటే కొనాలంటున్నాం. కూలోళ్ళు 300 400 అంటున్నారు. ఎట్లాంటప్పుడు మేము ఎడిపోవాలి. ఇవాళ రేట్ వచ్చేసరికల్లా 13 14 అంటున్నారు. 20,000 లెక్కలేని మా గిట్టుబాటు ఏమైతే 70-80,000 పెట్టుబడులు అవుతున్నాయి. ఈ పెట్టుబడులన్నీ ఏమి పెట్టాలి? ఇల్లు ఊరు వదిలిపెట్టి ఇటు రావాల్సి వస్తుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగచ్చు కదా? ఏం జరిగిద్దానా? ఏం జరగదు. అంటే ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు కదా. ఒకవేళ ఈ ప్రాబ్లం కూడా చెప్తే హెల్ప్ చేశాడు కదా పక్క. చాలా ఎట్లాంటి చాలా అంటే ఈ రైతులు కనుక అందరూ అయితే ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. ఇవన్నీ చేయలేక ఆయన మేలకొని ఉంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం సరిగా చేయట్లేదు అంటారు. ఇంత ముందు లేదన్న రెండు ప్రభుత్వాలలో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అందరికి హెల్ప్ చేస్తుంది కదా. ఒకవేళ ఆ దృష్టికి తీసుకెళ్తే చేస్తుండొచ్చు కదా. తీసుకెళ్ళండి, మీరే చూస్తారుగా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈరోజు జన్మదిన అంటున్నారుగా. ఈ 3 సంవత్సరాలు ఆయన చేస్తే ఆయన సీఎం పవన్ కళ్యాణ్ దేవుడు అంట బ్రో. ఎవరికన్నా ఎక్కడన్నా రైతుకి గిట్టుబాటు ధర ఎవరికన్నా ఇచ్చిండో ఒక్కరికన్నా చెప్పండి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం చెప్తారు ఈ సందర్భంగా? రైతులు న్యాయం చేయాలంటారు. ఎలాంటి న్యాయం చేయాలి? మిరపకాయలకి పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలనుకుంటున్నాం. ఒక్కొక్క 10 క్వింటాలు కూడా కావాలి. ఇప్పుడు ఒక నెల్లిపడి ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. అప్పులు తెచ్చుకొని ఊరు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది మాకు? ప్రభుత్వం గిట్టుబాటు రేట్ ఇస్తే మాకు ఇద్దరు దాకా వచ్చేవాళ్ళం కాదుగా. అది బాధ. అంటే జగన్ గిట్టుబాటు ధర ఇవ్వలేదు, నేను ఇస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇచ్చారా లేదా అనేది అడుగుతున్నారు. ఈ విషయం అర్థమైందా ప్రజలకి? మరి ఎప్పటికైనా ఫైనల్ ఏం చెప్తారు? గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. నాకు తెలిసి మళ్ళీ వైఎస్ఆర్ అయితే అన్ని పథకాలు ఇస్తా అని చెప్పారు. ఇస్తున్నారా మరి? అన్ని పథకాలు ఇస్తున్నారా కూటమి? అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయా? ఏమి వస్తున్నాయి? అసలు బస్సు వచ్చింది, మళ్ళీ అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. చాలా మంది